ఫ్రెండ్స్, విజయ్ భార్య సంగీత చాలా ఎమోషనల్ అయిపోయింది. కారణం ఏంటో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అయితే విజయ్ ఇప్పుడు 2021 తర్వాత నుంచి తన ఫ్యామిలీతో గడపట్లేదు. త్రిషతోనే ఎక్కువగా తన సమయాన్ని గడుపుతున్నాడు అంటూ చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలీవుడ్ నుంచి. ఎందుకనంటే మన తెలుగులో చాలా వార్తలు గానీ, అప్డేట్స్ గానీ, మన తెలుగు మీడియాలో ఎలా అయితే మనకు అందుబాటులోకి వస్తుందో, అంతర్జాలంలో కాలీవుడ్ మీడియాలో కూడా చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియని అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. మొదటగా వాటిని రూమర్స్ కింద కొట్టి పడేసినా కూడా, ఆ తర్వాత మాత్రం అవే నిజాలుగా మనం భావించొచ్చు. అయితే నిజం చెప్పాలంటే సంగీత గారంటే అంటే విజయ్ మొదటి భార్య అంటే విజయ్ అమ్మా నాన్నలకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆమె చాలా అద్భుతమైన గృహిణి. ఎప్పుడు కూడా విజయ్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తనకు తగ్గట్టుగా చాలా ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది విజయ్ దగ్గర నుంచి. కానీ విజయ్ మాత్రం కొద్దిగా దూరంగా ఉండటము, ఫ్యామిలీని పట్టించుకోకపోవటము, అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కలహాలు, విభేదాలు ఏదైనా ఉండొచ్చు. అది అది వేరే విషయం. వాళ్ళ పర్సనల్ విషయమే కావచ్చు. కానీ ఎప్పుడైతే విజయ్ తమిళనాడు సీఎం అయ్యాడో అది కాస్త పర్సనల్ కాస్త ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో త్రిషకి వీళ్ళ మిసెస్ సంగీత గారు ఫోన్ చేసినట్టు ఒక వార్త విపరీతంగా వైరల్ అయింది. అయితే దీనిలో అబద్ధం ఎంత, నిజం ఎంత అనేది గనుక చూసినట్టయితే నిజానికి ఇక్కడ ఒక విషయం జరిగింది. అదేంటి అంటే ఎప్పుడైతే మే 4 తేదీన విజయ్‌కి సంబంధించిన వార్తలు వస్తున్నాయో, అంటే విజయ్ గెలిచాడు, సీఎం అవుతున్నాడు, పార్టీ గెలిచింది అన్నప్పుడు అందరూ కూడా త్రిషకి హ్యాపీ బర్త్‌డే, ఈ బర్త్‌డే నీకు చాలా స్పెషల్, అది ఇది అంటుంటే నిజమే నాకు ఈ బర్త్‌డే చాలా స్పెషల్ అంటూ ఓపెన్ అప్ అయింది. విజయ్ తనకి నిజంగానే స్పెషల్ అని ఒకానొక దశలో మేము చాలా క్లోజ్ అయిపోయామని చెప్పడంతో ఇక దాన్ని తట్టుకోలేక సంగీత ఫోన్ చేసి, దయచేసి నువ్వు నా స్థానంలో ఉన్న నా స్థానంలో ఉన్నావని మర్చిపోద్దు. నేను విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అయితే మొదటగా మాది ప్రేమతో మొదలైన బంధం పెళ్లి దాకా వెళ్ళింది. మాకిద్దరు పిల్లలున్నారు. ఇద్దరు వారసులు. అయితే జీవితం వాళ్ళకి అంకితం చేస్తామని నేను తల్లిదండ్రులుగా మేమిద్దరం చేశాము శపథం అంటూ ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది మరి. అయితే దీనిలో సంగీత చాలా ఎమోషనల్ అయిపోయిందట. ఎందుకనంటే ఇప్పటి వరకు ఒక రకంగా వార్తలొస్తుంటే, ఇక ఓపెన్ అప్ అయిపోయింది కదా త్రిష. పైగా విజయ్ క్యాబినెట్‌లో ఈమెకి డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. తండ్రికిస్తాడా? తల్లికిస్తాడా? త్రిషకిస్తాడా? అని కూడా అడుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా మొదటి భార్య ప్రస్తావన గాని, కొడుకు ప్రస్తావన గాని లేకపోవడంతో ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకనంటే విజయ్ చూపించిన ప్రేమ అలా ఉంటుంది. విజయ్ 2021 తర్వాత దూరం అవుతున్నాడని తెలిసి అది భరించలేక ఆవిడ బాధపడుతుంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి